జై జగన్నాథ. జగన్నాథ స్వామి గణపతి భట్ట. గణపతి భట్ట అనే బ్రాహ్మణుడు కర్ణాటక రాష్ట్రంలో కనిమరి అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. అతడు విష్ణు భక్తుడు. శాస్త్రములు క్షుణ్ణముగా చదివి ఆచరించేవాడు. ఆయన ఎప్పుడూ అనుకునేవారు, నేను పరబ్రహ్మ దివ్య రూపమును రెండు కళ్ళతో చూచినప్పుడే నా జీవితం సార్థకత అవుతుందని. ఒకరోజు గణపతి భట్టు బ్రహ్మపురాణము చదువుతున్నప్పుడు, ఎవరైతే పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుంటారో వారు వెంటనే మోక్షమును పొందుతారు అని చదివి, భార్య పిల్లలు ఈ దేహమున్నంత వరకేనని, చనిపోయినప్పుడు తనతో ఎవరూ రారని భావించి పరబ్రహ్మ రూపమైన జగన్నాథ స్వామిని దర్శించి మోక్షం పొందాలని ఇల్లు భార్య పిల్లల్ని విడిచిపెట్టి పూరి బయలుదేరారు. కొన్ని రోజులకు పూరి ప్రవేశంలో ఉన్న అతరసల అను ప్రదేశమునకు వెళ్ళిరి. ఎవరైతే పూరి వెళ్లే ముందు అతరనల సందర్శిస్తారో వారిని యమధర్మరాజు శిక్షించరు అని భక్తుల నమ్మకము. గణపతి భట్ట అతరనలను దర్శించి పవిత్రుడై బ్రహ్మన్ మీద ధ్యానం చేయు సమయమున జగన్నాథ పూరి వెళ్లి స్వామిని దర్శించి స్వామి ప్రసాదమును తీసుకుని ఆనందముగా ఇంట్లోకి తిరిగి వస్తున్న భక్తులను చూచి అనుకుంటారు, వీరు జగన్నాథ స్వామిని దర్శించి ఉంటే మోక్షము పొంది స్వామిలో ఐక్యమైపోయి ఉండేవారు. మరి తిరిగి వస్తున్నారు అంటే వీరు స్వామి దర్శనం చేసుకోలేదు అని. పూరి నుండి తిరిగి వస్తున్న మరికొంతమందిని అడుగుగా వారు కూడా జగన్నాథ స్వామి దర్శనం చేసుకొని వస్తున్నామని చెప్తారు. గణపతి భట్టకు సంశయం కలిగి మరో పురాణం చూడగా, ఎవరైతే పూరి జగన్నాథ స్వామిని దర్శిస్తారో వెంటనే వారికి మోక్షం కలుగుతుంది అని ఉంది. గణపతి భట్టకు అర్థం కాలేదు. ఎందుకు స్వామిని దర్శించిన వారు తిరిగి వస్తున్నారని ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. మరలా ఆయనే ఆత్మహత్య మహాపాపం అని తలచి విరమించుకుంటారు. అంతర్యామి అయిన జగన్నాథ స్వామి గణపతి భట్ట పరిస్థితి గమనించి ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి, నీవు ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు విచారంగా కూర్చున్నావు అని గణపతి భట్టను ప్రశ్నిస్తారు. అప్పుడు గణపతి భట్ట అంటారు, పురాణములో పూరి జగన్నాథ స్వామిని దర్శించిన వారికి వెంటనే మోక్షం వస్తుంది అని చదివి స్వామిని దర్శించి స్వామిలో ఐక్యమయ్యి మోక్షం పొందాలని పూరి బయలుదేరాను. కానీ పూరి జగన్నాథ స్వామిని దర్శించిన వారందరూ మోక్షము పొందక ఎవరి ఇండ్లకు వారు తిరిగి వెళ్లిపోతున్నారు. దీన్ని బట్టి పూరిలో పరబ్రహ్మం లేదు అని అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు రూపంలో ఉన్న జగన్నాథ స్వామి నవ్వుతూ అంటారు, హరిని కల్పతరువు అంటారు. అంటే ఎవరు ఏమి కోరితే అవి తీరుస్తారని. ఆ తిరిగి వెళ్తున్న భక్తులందరూ దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లాలని కోరి పూరిధామం వచ్చారు. అందువలన వారి కోరిక మేరకు వారు తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఎవరైతే దర్శనం చేసి మోక్షం పొందాలని కోరి పూరిధామం వస్తారో వారికి మోక్షం తప్పకుండా కలుగుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతారు. చివరికి గణపతి భట్ట పూరి వచ్చి స్వామి గుడి సింహద్వారం దగ్గర పతిత పావనను దర్శనం చేసుకుంటారు. ఆ రోజు స్నాన పూర్ణిమ కావున జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణిలను స్నాన మండపానికి తీసుకువచ్చి పూజారులు అభిషేకం చేస్తుండగా గణపతి భట్ట దర్శనం చేసుకుంటారు. దేవుడు అంటే వినాయకుడిలాగా ఏనుగు ముఖము ఉండాలని గణపతి భట్ట నమ్మకం. కానీ జగన్నాథ స్వామికి ఏనుగు ముఖం లేదు. గణపతి భట్ట జగన్నాథ స్వామికి ఏనుగు ముఖం లేదు కావున దేవుడు కాడు నమస్కారం కూడా చేయకుండా పూరి నుండి తిరిగి బయలుదేరి వెళ్లిపోతూ ఉండగా జగన్నాథ స్వామి ముదిర అనే పూరి రాజుగారి పరిచారకుడిని పంపి గణపతి భట్టను తన ధామానికి రప్పించి ఏనుగు ముఖంతో దర్శనమిస్తారు. అప్పుడు గణపతి భట్ట, ఓ స్వామి గజానన, దారు బ్రహ్మ, గణపతి, దేవాది దేవ, నేను మీ దర్శనంతో తృప్తి పొందితిని. నా సందేహములు తొలగిపోయినవి అని స్వామిని ప్రార్థించి నమస్కరించి, ఇక నుండి మీరు స్నాన మండపానికి ఎప్పుడు వెళ్ళినా ఈ ఏనుగు ముఖముతో అందరికీ దర్శనం ఇవ్వాలని స్వామిని కోరి స్వామిలో ఐక్యమైపోతారు. ఒక మెరుపు వలె అతని ఆత్మ స్వామిలో ప్రవేశించుట అక్కడున్న అందరూ చూశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు స్నాన పౌర్ణమి రోజు జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణిలకు అభిషేకము, తర్వాత హతి వేష బట్టలు వేస్తారు. హతి వేష అంటే ఏనుగు యొక్క ముఖముతో కూడిన బట్టలను వేస్తారు. జగన్నాథ స్వామి కర్మాబాయి వీరి మధ్య జరిగిన లీల. జై జగన్నాథ.
జగన్నాథ స్వామి కర్మాబాయి. ఒకసారి జగన్నాథ మందిరంలో సేవలన్నీ ఆగిపోయాయి. జగన్నాథుడు నివేదనలు స్వీకరించటం లేదు. పూజారులకు ఏం చేయాలో పాల్పోక రాజు వీరకిషోర్ దేవుకు సందేశం పంపించారు. వీరకిషోర్ దేవుకు అవగతమైంది జగన్నాథుడు ఆగ్రహించాడని. అందుకే ఆయన నివేదనలన్నీ తిరస్కరిస్తున్నారు. నివేదన చేసేటప్పుడు స్వామి మూర్తి నివేదన జలంలో కనిపిస్తే స్వామి నివేదనలు స్వీకరించినట్లు లెక్క. కానీ అలా కానరావటం లేదు. అందుకని తినుబండారములు వెంటనే చెడిపోతున్నాయి. రాజుకు గతంలో వచ్చిన స్వప్నం గుర్తుకొచ్చింది. జగన్నాథుడు రాజుని అడిగాడు, నా దర్శనానికి వచ్చిన భక్తులందరికీ చక్కగా సత్కారం చేస్తున్నారా? నేను నా భక్తుల భావనలని తెలుసుకోలేని చెక్కబొమ్మని కాదు, అందరి గురించి నేను ఆలోచిస్తాను. మహారాష్ట్ర నుండి కర్మాబాయి అనే నా భక్తురాలు కోరి వచ్చింది. ఆమె ఎంతో ఇబ్బంది పడుతోంది. ఎవరూ ఆమెను పట్టించుకోవడం లేదు. ఆమె పూర్తిగా నా శరణు పొందినందున నాకెంతో ప్రియురాలు. ఆమె కష్టాలు తొలగిస్తే కానీ మీ నివేదనలు స్వీకరించజాలను అన్నారు. రాజు వెంటనే ఆమెను వెతికి గుర్తించి తీసుకురమ్మని ఆదేశం ఇచ్చారు. ఎంత వెతికినా రాజుగారి సేవకులు కర్మాబాయి ఎవరు ఎక్కడ ఉన్నది అంత చెప్పలేదు. బాడు అనే సేవకుడు వెతుకుతూ ఒక మఠం చేరుకున్నాడు. అక్కడ వాతావరణం ఎంతో పవిత్రంగా ఉంది. ఆ మఠం మహంత ఇంద్రాస్వామిని అడగగా కర్మాబాయి అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ ప్రశాంత వాతావరణంలో బాడు ధ్యానమగ్నుడు కాగా జగన్నాథ స్వామి కనిపించి తన భక్తురాలు కర్మాబాయి కారణంగా అక్కడే ఉంటున్నట్లు తెలిపాడు. కర్మాబాయి వేదజ్ఞానము కర్మకాండలో తెలుసుకోకపోయినా ఎంతో ప్రేమతో సహజంగా నివేదనలు సమర్పించేది. జగన్నాథుడు ఆమె నివేదనలు ప్రీతితో గ్రహిస్తున్నాడు. ఒకసారి కర్మాబాయి జగన్నాథ మందిరానికి వచ్చింది. అక్కడ స్వామి నివేదనలు గ్రహించకుండా ఉన్నట్లు విని తాను వెంటనే తన కిచడి వంటకాన్ని స్వామికి కైంకర్యం చేయమని రాజుని ప్రార్థించింది. అది మందిరం యొక్క నియమాలకు విరుద్ధమైనను రాజు అందుకు అంగీకరించాడు. అర్చకులు, రాజు, భక్తులు అందరూ జగన్నాథుడి స్వీకృతిని తెలుసుకోవడానికి ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రధాన అర్చకుడు తన అరచేతి ఆచమన జలంలో జగన్నాథుడిని చూశాడు. అంటే స్వామి ఆమె వంటకాన్ని ఆస్వాదించినట్లే. స్వామి కృపకు పాత్రురాలైన కర్మాబాయి కళ్ళ నుంచి ప్రేమాశ్రువులు రాలాయి. అందుకే ఇప్పటికీ స్వామి చెప్పన్ భోగంలో 56 వంటకాల్లో కర్మాబాయి కిచడి కూడా ఉంటుంది. జగన్నాథ స్వామి సాలబేగ వీరిద్దరి మధ్య జరిగిన లీల. ఒకసారి జగన్నాథ రథం లాగుతున్నా కదలటం లేదు. అసంఖ్యాక జనం గట్టిగా కేకలు వేస్తూ కదల్చడానికి విప్లవ ప్రయత్నం చేస్తున్నారు. కానీ రథం పెద్ద పర్వతంలాగా అచలంగానే ఉండిపోయింది. సుభద్రాదేవి రథం గ్రాండ్ రోడ్డు సగం దూరం చేరుకుంది. అప్పటికే రథయాత్ర పూర్తి కాదేమో ప్రజల్లో కలవరం ప్రారంభమైంది. అందరూ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ సమయంలో ఎవరో జగన్నాథుడి ప్రార్థన పాడటం వినిపించింది. ప్రజలలో పుకారు పుట్టింది. ముస్లిం కుర్రాడు పాడటం ఆపేయాలని. ఒక ముస్లిం మతస్థుడు జగన్నాథ భక్తుడు ఎలా కాగలడు అన్నారు. ముస్లిం కుర్రాడు ముస్లిం తండ్రి హిందూ తల్లికి పుట్టినట్లు తెలిసింది. ముస్లిం తండ్రి హిందూ ద్వేషంతో ఎన్నో మందిరాలు కూడగొట్టాడు. కానీ అతని కొడుకు మాత్రం విచిత్రంగా జగన్నాథ భక్తుడు అయ్యాడు. అతడి పేరు సాలబేగ. చిన్నప్పటి నుండి భక్తిమయమైన జగన్నాథుని పాటలు పాడేవాడు. ఒకసారి తండ్రే తన కొడుకు హిందూ అలవాట్లన్నీ అసహించుకుని జైల్లో పెట్టాడు. కానీ సాలబేగ ఎంతో ప్రేమతో జగన్నాథుడి పాటలు పాడుకుంటూనే ఉన్నాడు. సాలబేగకి జగన్నాథుడి దర్శనం కావాలని తీవ్రమైన లాలస కలిగింది. కానీ విధి అనుకూలంగా లేదు. తాను ముస్లిం అవడం వల్ల అతనికి మందిరంలో ప్రవేశం నిషిద్ధం. సాలబేగ వీధుల్లో జగన్నాథ పాటలు పాడుతూ తిరుగుతున్నాడు. సాలబేగకు తెలిసింది చెల్లెలు సుభద్రతో రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు మందిరం బయటకు వస్తాడని. సాలబేగ దీనిని సువర్ణావకాశంగా భావించాడు. అతడు వెంటనే పూరి క్షేత్రం బయలుదేరాడు. స్వామి దర్శనం కోసం నిరీక్షిస్తూ సింహద్వారం వద్ద నిలబడ్డాడు. కానీ హిందువులు అతన్ని వెంటనే గుర్తుపట్టి అతన్ని అసహించుకుని తరిమేశారు. సాలబేగ నాకు మాత్రమే ముక్తికి అవకాశం లేదా స్వామి అని విలపించాడు. దగ్గరలో నిలబడే అవకాశం లేక సాలబేగ పొర వీధిలో కొంత ముందుకు వెళ్లిపోయి వీధి పక్కన నిలబడ్డాడు. ఇందులో బలభద్రుడి రథం సాలబేగ ఉన్న చోటికి దాటి ముందుకు నడిచింది. సుభద్రాదేవి రథం కూడా ముందుకు వెళ్లిపోయింది. అందరూ ఎదురుచూస్తున్న జగన్నాథ రథం కూడా అక్కడికి వచ్చింది. సాలబేగ కోరిక తెలిసిన జగన్నాథుడు సాలబేగ ఉన్న చోటు రాగానే రథం నిలిచిపోయింది. అది 1849 సంవత్సరంలో జరిగిన ఘటన. సాలబేగ తనివితీరా జగన్నాథ దర్శనం చేసుకున్నాడు. జగన్నాథుడి ముందుకు చాచిన చేతులు చూచి
సాలబేగాకు అందరినీ ఆయన తన బాహువుల్లోకి పిలుస్తున్నాడని అనిపించింది. అప్పుడు సాలబేగాకు భగవంతుడికి జీవుడికి మధ్య ఎలాంటి అడ్డము లేదని, అందరూ ఆయన అంశములే, ఆయన సంతానమే అనిపించింది. అతని భావము చక్కటి పాటగా కూడా నోటి నుండి వచ్చింది. ఓ నీలాచల స్వామి, మా దుఃఖమయ జీవితాన్ని తొలగించడానికి మదపటేనుగులాగా నువ్వు మందిరం నుండి బయటకు వచ్చావు. ఏనుగు తొండానికి తామర పువ్వులాగా సంసార దుఃఖాలన్నీ నువ్వు సులభంగా పెరిగివేయగలవు. జగన్నాథుడి రథం సాలబేగా పాటలు వస్తున్న స్థలం పక్కన పొలం దగ్గర నేను నిలిచి కదలటం లేదు. ప్రజలు ఓపిక తగ్గుతూ నిరాశకు లోనవుతున్నారు. సాలబేగాను నిందించిన వాళ్ళకి సాలబేగా వర్చస్సు గల ముఖాన్ని చూసి మనస్సు మారిపోయి సాలబేగా అంటే ఆదరణ, గౌరవాలు పెరిగాయి. ప్రజలు జగన్నాథుడు ముస్లిం భక్తుడు సాలబేగాను ఆదరణపూర్వకంగా చూడగానే జగన్నాథ రథం ముందుకు కదిలింది. సాలబేగా చేతులు జోడించి ఆనందాశ్రువులు జాలువారుస్తూ జగన్నాథ దర్శన అనుభవానికి పులకించి తిలకిస్తూ ఉండిపోయాడు. ఇప్పటికీ కూడా ఒరిస్సాలో సాలబేగా పాటలు 50 కంటే అధికంగా ప్రచారంలో ఉన్నాయి. ఆ పాటలను మందిరంలో రథయాత్ర ముందు కూడా భక్తులు గానం చేస్తూ ఉంటారు. అతను పరమపదించినప్పుడు జగన్నాథుడు రథయాత్రను ఎక్కడైతే నిలిపి సాలబేగాకు దర్శనమిచ్చారో ఆ ప్రాంతంలోనే అతన్ని సమాధి చేశారు. అతడి జ్ఞాపకార్థం నిర్మించిన మసీదును ఇప్పుడు కూడా చూడవచ్చు. జై జగన్నాథ.